నా మీద డెఫినేషన్ కేసేశారు. ఇదే నేను 2007లో చెప్పాను, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ఫాలో అవ్వట్లేదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాలి. వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఉంటుంది. ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉన్న దాంట్లో పెట్టారు. ఆ డబ్బే తీసుకెళ్లి ఉషోదయాలో పెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా కొన్నారు? ఈ డబ్బుతో కొన్నారు. ఈ డబ్బు ఎవరిని? ప్రజలది. డబ్బు ఇచ్చేసాం కదా అంటున్నారు కింద ఆవిడికి. ఏమి ఉండదు, ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అలా నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబు నాయుడుగా ఈ కేసులో ఎప్పుడు, ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి. అందుకని నేనేం మాట్లాడలేదు. ఏదైనా దీనిలో అంత కోర్టు సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను. అపాయింట్మెంట్ ఇస్తే ఇది కలుస్తాను, టైం లేదంటే లెటర్ రాస్తాను. అది కొంచెం టైం ప్రాసెస్లో పెడతాను, ఎందుకంటే ఎలక్షన్ టైం దానికి ఖాళీ ఉండకపోవచ్చు. వాళ్ళు వేయాలిగా, తెలంగాణ ఇంకా ఇప్పటివరకు వేయలే, కేసీఆర్ వేయలే. తొందరగా ఏమంటే ఏం కాదు, కోర్టు వారు చెప్పిన డేట్ చేయకపోతే ఒప్పుకోరు. నేను అడిగింది ఆబ్లిగేషన్, ఇది ఆ కోర్టు వారు వచ్చేసింది ఆబ్లిగేషన్ గారికి ఇట్స్ కమిట్మెంట్ వేసి తీరాలి. ఆ వేయటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందంటే చెప్తామని, టైం లేదా నాకు అంటే లెటర్ మీద పెట్టేస్తాను. ఆ లెటర్ పెట్టి మీకు రిలీజ్ చేస్తాను. ఎవరు మొట్టమొదటి ఓట్లేనండి? థ్యాంక్ యూ. మొత్తం పాలిటిక్స్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. నా పక్కన బాబీ ఏడి ఎందుకు లేదు? పాలిటిక్స్ లో ఉన్నాడు. బాబీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, నేను బాగానే అన్నాడు. ఎందుకంటే మన ఆఫీస్కి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నాను, పక్కన వచ్చి కూర్చుంటే బాగుందని. అందుకే ఇంకా లేకపోతే ల్యాప్టాప్ అన్నీ తీసుకుంటాడు. బాబీ ఉంటే పక్కన జాగ్రత్త చేస్తాడు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే అన్ని పార్టీల నుంచి నా మిత్రులు చాలా చాలా దగ్గర. నేను ఓటు వేయకుండా ఏ ఎలక్షన్ మానలేదు, ఇప్పుడు కూడా మానను. నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా కలవచ్చు, నాకు అందరూ స్నేహితులే. నేను ఏ పార్టీకి ఓటు వేయని అడగను, ఏ పార్టీకి చేయను. నేను వ్యక్తిగతంగా ఇన్ ప్రిన్సిపల్ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉంటాను. అది తప్పదు నాకు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ అగైన్స్ట్ బీజేపీ ప్రిన్సిపల్స్.